గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్క రోజులోనే తులం బంగారంపై ఏకంగా 3,000కు పైగా పెరిగింది. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా 3,000కు పైగా పెరిగింది. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత ప్రస్తుతం భారత్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,52,960కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే తులం 1,40,200 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1,14,710గా కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,960గా ఉంది. నిన్న ఈ ధర 1,52,950 వద్ద కొనసాగుతుంది. అటు 22 క్యారెట్ల ధర ఇవాళ 1,40,210గా ఉండగా నిన్న 1,40,200 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ వెండి ధర కేజీపై 100 పెరిగింది. దీంతో బుధవారం 2,55,000గా ఉండగా గురువారం ఈ ధర 2,55,100 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,65,100 వద్ద కొనసాగుతోంది.